తాజా అంశాన్ని చూస్తున్నాం. పోలీసుల నోటీసులకు సంధ్యా థియేటర్ యాజమాన్యం సమాధానం ఇచ్చింది. 6 పేజీల లేఖను పోలీసులకు పంపించింది. ఈ అంశంపై మరిన్ని తాజా వివరాలను మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, పోలీసులకు సంధ్యా థియేటర్ యాజమాన్యం లేఖ సారాంశం ఏంటి? ఏ అంశాలు ప్రస్తావించారు? ఈ నెల 4వ తేదీన పుష్ప 2 సంబంధించి కూడా ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటన పైన సంధ్యా థియేటర్ యజమానికి పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి వివరాలు చెప్పాలని చెప్పి కూడా థియేటర్ యజమానికి నోటీసులు ఇవ్వడంతో కూడా పోలీసులు న్యాయవాదుల సమక్షంలో నోటీసులకు సంబంధించి కూడా సమాధానం ఇస్తూ పోలీసులకైతే సమాధానాలు ఇస్తూ 6 పేజీతో సంబంధించి కూడా పోలీసులకైతే ప్రస్తుతం అందజేయడం జరిగింది. దాంట్లో సంధ్యా థియేటర్ కి సంబంధించి పార్కింగ్ గానీ, తర్వాత సంధ్యా థియేటర్ కి సంబంధించి ఎన్ని రోజుల నుంచి సినిమా చూడడానికి ప్రేక్షకులకు ఇలాంటి పలు అంశాలను కూడా దాంట్లో అయితే పొందపరుస్తూ కూడా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. ఒకసారి ఆ లేఖలో చూసుకున్నట్లయితే సంధ్యా థియేటర్ కి మొదటగా నిర్మించిన సమయం నుంచి కూడా అన్ని అనుమతులు మేము తీసుకున్నాము, పోలీసుల నుంచి కానీ తర్వాత ఇతర శాఖల నుంచి కూడా అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పి కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. గత 45 సంవత్సరాలుగా ఈ థియేటర్ కి ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుంది. గతంలో ఎన్నో ప్రీవరికి సంబంధించిన షోలు కానీ తర్వాత మిగతా విడుదల సందర్భంగా షోకు సంబంధించి ప్రత్యేకంగా షోలు నిర్వహించాము. కానీ ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరగలేదు. కానీ పెద్ద పెద్ద హీరోలు అంటే ఇట్లా ప్రముఖ హీరోలకు సంబంధించి కానీ హీరోయిన్లకు సంబంధించి కానీ విడుదల సందర్భంగా సినిమా చూడడానికి వీక్షించడానికి ఇక్కడికి వచ్చారు. కానీ ఇలాంటి ఘటన ఎప్పుడు చోటు చేసుకోలేదని చెప్పి కూడా ఆ లెటర్ లో పేర్కొన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మొత్తం పుష్ప 2 సందర్భంగానే ఆ రోజు ఈ నెల 4వ తేదీన పుష్ప 2 ప్రీమియర్ షో ఏదైతే బెనిఫిట్ షో ఉందో ఆ బెనిఫిట్ షో సమయంలో సంధ్యా థియేటర్ 35 తర్వాత 70mm సంబంధించి కూడా 2 థియేటర్లో మొత్తం 80 మంది సంధ్యా థియేటర్ సిబ్బంది విధిలో ఉన్నారని చెప్పి కూడా పోలీసులకైతే చెప్పడం జరిగింది. అదంతా ఈ నెల 4 తర్వాత 5వ తేదీలు ఈ రెండు తేదీలకు సంబంధించి మైత్రి మూవీస్ సంబంధించి కూడా లీడ్ మొత్తం ఎంగేజ్ చేస్తూ అందులో బాధిత నివారణ కూడా మైత్రి మూవీస్ ఇస్తుందని చెప్పి కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. గతంలో జరిగిన సినిమాల సందర్భంగా కానీ అన్ని దృశ్య ఇటు పార్కింగ్ సంబంధించి కూడా 2 వీలర్ తర్వాత ఆ కార్లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఆ పార్కింగ్ స్థలాలను కూడా ఏర్పాటు చేశామని చెప్పి ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే యజమానులు నోటీసులకు అయితే రిప్లై ఇవ్వడం తర్వాత ఈ విషయాలన్నీ కూడా పోలీసులు అయితే ఇటు కోర్టులో అయితే ఈ విషయాలను అయితే పొందుపరిచే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ధన్యవాదాలు రమేష్.